అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీరందరి యొక్క కష్టమే ఈరోజు కూటమి గెలుపు కారణం అని చెప్పి తెలియజేస్తాం. సరే, మా పిఠాపురం సంగతి చెప్తాం. మేము కూడా వస్తామని అనుకోలేదు. సడన్గా భీమవరం వెళ్ళిపోతాడు అనుకున్నాం. సడన్గా ఆయన పిఠాపురాన్ని ప్రకటించేసరికి ఉంటుంది కదా కార్యకర్తల ఇబ్బంది. కార్యకర్తలు కూడా గట్టిగా ఒక 20,000 మంది పిఠాపురం టౌన్లో కంట్రోల్ తప్పి చాలా బేభత్సం చేసేసరికి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. లోకేష్ గారి ఫోన్లో మాట్లాడారు, రమ్మంగా. మాకు కూడా ఆవేశం ఉంటుంది. ఎవరికన్నా ఏంటంటే సీటు కష్టపడి మేమంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే, నేను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు మాకున్న 3 మండలాలు 2 మున్సిపాలిటీలు 5 తిరగకపోతే నా కారు ఇంటికి తిరగదు. నేను 5, 7 గంటల నుంచి 10 గంటల 9 గంటల వరకు తిరుగుతాను. అంత మమేకమయం. మాకున్న కులం నాకు 350 ఓట్లు, నాకున్న కాపుల ఓట్లు 80,000 ఓట్లు, బీసీలు 78,000 ఓట్లు, ఎస్సీలు 43,000 ఓట్లు, కాపు మన బ్రాహ్మణ వైశ్య ఇవన్నీ కలిసి 9,000 ఓట్లు. 2009లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, ఎర్రనాయుడు గారు పిలిచి సడన్గా సీట్ ఇచ్చారు. అక్కడ అభ్యర్థి ఎవరూ లేరు. ముద్రగడ్డ పద్మనాభం కాంగ్రెస్ నుంచి, వంగ గీత పిఆర్పి చిరంజీవి గారి పార్టీ నుంచి ఉండి నన్ను పంపితే నేను ఓడిపోయింది 1,020 ఓట్లతో ఓడిపోయాను. ఎంత? 1,020. నాకు క్రాస్ వైటింగ్ 20,000 నష్టం వచ్చింది. అంటే ఆ రోజునే కాదు, అంటే ఫైట్ అంత గట్టిగా ఇచ్చాం. 14 వెంకటరావు గారు పొక్కెట్టారు మాకు. మరి నేను నా చేతిలో ఏమన్నది ఎలక్షన్ ఎప్పుడునే అంటే మా వాళ్ళు అందరూ టికెట్ గురించి కూడా ఆలోచించారు. ఎలక్షన్లో ఏమైనా టికెట్ ఇబ్బంది వచ్చిందనుకో, మాకు సింబల్ ఉంది, ఉంగరం అని. మన ఉంగరం ఉంది కదా అంటారు. 14లో పోటీ చేస్తే 49,000 మెజార్టీ. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక అత్యధికమైన ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ భారతదేశంలో మన రికార్డ్. శాశ్వత రోడ్డు నిర్మాణం అంటే నేను ఇంకోటి ఏం ఆలోచిస్తున్నానంటే, రోడ్డు లోతట్టులో ఉంది, తార్ రోడ్డు వేస్తే పోతుంది కాబట్టి అప్పుడు వచ్చే ప్రాజెక్టు బడ్జెట్ను బట్టి ఇంకా బడ్జెట్ అని అలకేట్ చేసి సిమెంట్ రోడ్డు పోయొచ్చు అనే ఆలోచన కూడా ఉంది. నేను ఇచ్చిన మాట ప్రకారం అవి కావచ్చు, ఊర్లో డ్రైనేజీలు విధా వర్కులు కావచ్చు, అన్నీ చేద్దాం. ఒక్కొక్కటి చేద్దాం. బడ్జెట్ లేదు. మొన్నే అసెంబ్లీలో సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర యొక్క అప్పు 9,74,000 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ గద్దె దిగే వరకు ఉన్న అప్పు 3,75,000 కోట్లు అయితే, ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల తర్వాత వచ్చిన అప్పు 9,74,000 కోట్ల రూపాయలు. అప్పటికి ఉన్న లెక్కల ప్రకారం ఇంకా తవ్వుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.